హాయ్ వ్యూవర్స్, అస్సలాము అలైకుం, నమస్కారం అందరికీ. ఈరోజు మా చెల్లెలు జున్ను పాలు తెచ్చింది. ఇది ఎలా చేయాలో ఒకసారి మీకు చేసి చూపిస్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము జున్ను పాలకు సరిపోయేంత ఒక గిన్నెని తీసుకోవాలి. అందులో ఈ జున్ను పాలు పోసి ఇలా యాలకుల పొడి బాగా దంచుకోవాలి. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా ఇందులో వేసి ఇప్పుడు ఇందులో చక్కెర కూడా వేసాను. ఇలా చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. చక్కెర బాగా కలవాలి. ఇందులో ఈ పాలు మరీ చిక్కగా ఉన్నాయి. అందులోకి కాస్త మన దగ్గర ఉన్న పాలు కలుపుకోవాలి. కొంతమంది దగ్గర చిక్క పాలు దొరకదు, ఆల్రెడీ నీళ్ళు కలిపేసి ఉంటారు. ఇలా చక్కెర అంతా కలిపేసినాక ఫ్రెండ్స్, చక్కెర అంతా బాగా కరిగిపోవాలి. చక్కెర అంతా బాగా కరిగిపోయాక ఇలా కడాయి తీసుకొని, కుక్కర్ ఉంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక చెంబు నిండా నీళ్ళు తీసుకొని అందులోకి ఇలాంటిది స్టవ్ ఇది అందులోకి ఇలా పెట్టేసి దాని మీద మూత పెట్టాలండి. అలా ఒక 10-20 నిమిషాలు వదిలేయాలి. ఇలా మొత్తం ప్రాసెస్ అయిపోయాక ఒకసారి ఇందులో గుచ్చి చూడాలి. ఇలా ఫ్రీగా ఏ మిల్క్ లేకుండా వచ్చేస్తే నీట్గా అయిపోయినట్టే. ఇప్పుడు దాన్ని దించుకుందాము. జున్ను పాలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినచ్చు, లేదు వేడివేడిగా కావాలంటే కూడా తినచ్చు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేద్దాము. సైడ్లో ఇలా తీసుకోవాలి. ఇలా మనము చాక్ ఏదన్నా తీసుకొని ఇలా సైడ్ ఇంటి ఇలా గిన్నెలో తీసినాక ఇలా వచ్చింది. బాగుంది.